హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుంది కదా, ఇవాళ మనం కేక్ ఎలా చేయాలి అన్నది చూడబోతున్నాం. కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయండి. ఇక్కడ సంథింగ్ స్పెషల్ ఏంటి అంటే, ఇంట్లో ఉన్న ప్రెషర్ కుక్కర్తో, నో ఓవెన్, నథింగ్, ఏం లేకుండా ఇంట్లో ఉన్న కుక్కర్తో ఎలా చేయాలో చూద్దాం. అయితే కుక్కర్ని ఒక 10 minutes పాటు ప్రీ హీట్ చేసుకొని ఉంచుకోవాలి. కుక్కర్ని ప్రీ హీట్ చేసేటప్పుడు పైన ఉన్న విజిల్ వస్తుంది కదండి, ఆ అలాగే రబ్బర్ రింగ్ ఉంటుంది కదా, అది సీలింగ్ రింగ్ అనమాట. ఆ రెండు తీసేయాలి. తీసేసి కేక్ని ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఈలోపు ఈ కుక్కర్ అనేది ప్రీ హీట్ అవుతుంది. కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ కోసం ముందుగా ఒక 4 eggsని బీట్ చేసుకొని మంచిగా బాగా బీట్ చేసుకొని దాంట్లో 1.5 spoon వెనిలా ఎసెన్స్ని యాడ్ చేశాను. అలాగే అది పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని ఈ బౌల్లో బటర్ తీసుకున్నాను. జనరల్గా అయితే ఈ బటర్ని మెల్ట్ చేసి గీ ఫామ్లోకి వచ్చిన తర్వాత లేదా ఆయిల్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత కేక్లో యూస్ చేసుకుంటాం. కానీ నేను ఇక్కడ ప్యూర్ బటర్తోనే కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. బటర్ కేక్ లాగా బటర్ని బాగా బీట్ చేసి, బటర్ బాగా బీట్ అయ్యి ఫామీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత దాంట్లో నేను షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నా. షుగర్ బటర్ కరెక్ట్ ఫామ్లో మెల్ట్ అయిన తర్వాత ఆల్ పర్పస్ ఫ్లోర్ని మైదాని యాడ్ చేస్తున్నా. మైదాని యాడ్ చేసిన తర్వాత 2 spoons ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం సాల్ట్ని యాడ్ చేసి కరెక్ట్గా మొత్తాన్ని బీట్ చేసుకుంటున్నా. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే వైపు బీట్ చేయాలి. కేక్ చేసేటప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. బీట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బీట్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లోకి యాడ్ చేసుకున్న, కొంచెం నాకు హార్డ్ అనిపించింది, దానికోసం ఒక 4-5 tablespoons ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకున్నా. తర్వాత ఏదైతే మౌల్డ్లోకి మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి ఆయిల్ గ్రీస్ చేసి, ఆయిల్ గ్రీస్ పైన మైదా ఫ్లోర్ని జల్లినట్టయితే మనకి బటర్ పేపర్ అన్నది రెడీ అవుతుంది. బటర్ పేపర్ బదులుగా మనం చేసుకున్న ఈ ఆయిల్ గ్రీజింగ్తో ఉన్న మౌల్డ్లోకి బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కేక్ రెడీ చేసుకునేటప్పుడు బ్యాటర్ని ఓన్లీ 50 to 60% ఆఫ్ బ్యాటర్ మాత్రమే మౌల్డ్లోకి తీసుకోవాలి. ఎందుకంటే అది కుక్ అయినప్పుడు కంప్లీట్ మౌల్డ్ షేప్లోకి వస్తుంది. దానిపైన మూత పెట్టేసి ఆల్రెడీ ప్రీ హీట్ అయి ఉన్న ఈ కుక్కర్ని క్లోజ్ చేస్తాను. ఇది మనం జనరల్గా ఇంట్లో ఉన్న ఓవెన్తోనే చేయాలి అని కానీ అలా ఏం లేకుండా న్యాచురల్గా జనరల్గా ఎప్పుడైనా స్నాక్లా తినాలనుకున్న ఈ కేక్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మైదా కానివ్వండి, షుగర్ కానివ్వండి, బటర్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, ఈక్వల్ రేషియో, ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ సైజ్ తీసుకున్నామంటే ఆ గ్లాస్ పిండి, గ్లాస్ షుగర్, గ్లాస్ ఆయిల్, గ్లాస్ ఎగ్స్, అలా అదే క్వాంటిటీ మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్గా స్పాంజీగా కేక్ అనేది రెడీ అవుతుంది. ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో గీ వేసుకొని ఏవైతే డ్రై ఫ్రూట్స్ మనం కేక్ని డెకరేట్ చేయడానికి వేసుకోవాలనుకుంటున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆల్మండ్ అండ్ క్యాష్యూని తీసుకున్నాను. ఆల్మండ్స్ కొంచెం టైం ఎక్కువ పట్టింది కాబట్టి రోస్ట్ అవటానికి ముందు వాటిని వేసుకొని రోస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ కుక్కర్ని ఒక 30 minutes తర్వాత నేను ఓపెన్ చేసి అసలు కేక్ ఎంతవరకు కుక్ అయిందా అన్నది చెక్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ మనం ఇవి ఏవైనా పైన టాపింగ్ చేయాలి అనుకున్నా, ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అనుకున్నా 70% ఆఫ్ ద కేక్ అన్నది కుక్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే 70% కన్నా ముందు వేసుకుంటే ఆ బ్యాటర్లోకి లోపలికి వెళ్ళిపోయి మనకు పైన కనిపించవు. లోపలంతా స్టఫ్ అయితే ఉంటుంది కానీ పైన అయితే కనిపించవు. ఒక 70% ఆఫ్ ద కేక్ అనేది కుక్ అయిన తర్వాత మీకు ఏ షేప్లో ఎలా డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నారో అలా మీరు డెకరేట్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో నేను ఇక్కడ డెకరేట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే 70% ఆఫ్ ద కేక్ కుక్ అయిన తర్వాత ఈ డెకరేషన్ అన్నది చేస్తామో 100% ఆఫ్ ద కేక్ కుక్ అయ్యే వరకు ఇంకొక 10 to 8 minutes టైంలో అది అయిపోతుంది. పెట్టేసుకొని మళ్ళీ సీల్ చేసుకొని ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. దాని మౌల్ చుట్టూరు ఒకసారి మనం నైఫ్తో కట్ చేసుకుంటే కేక్ మౌల్ నుంచి విడిపోతుంది అనమాట. అప్పటికే టైం ఆల్మోస్ట్ 12-12:30 అవుతుంది. నేను ఈ టూత్ పిక్ కోసం వెతకకుండా న్యాచురల్గా ఇంట్లో ఉన్న నైఫ్తోనే ఒక్కసారి కేక్ లోపలికి పెట్టి చెక్ చేశాను. ఎప్పుడైనా కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిందని తెలియాలి అంటే టూత్ పిక్ కానీ నైఫ్ కానీ లోపల పెట్టినప్పుడు దానికి ఏమీ అంటుకోకుండా అది బయటికి రావాలి. అలా వస్తే మన కేక్ అనేది 100% కంప్లీట్లీ వెల్ కుక్డ్. ఇప్పుడు ఆ కేక్ని సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ లోపు నేను చిన్న మఫిన్స్ లాగా వేద్దామని చెప్పి స్టీల్ గిన్నెల్లో కొంచెం బ్యాటర్ వేసుకొని పెట్టా. అవి కూడా రెడీ చేసేసుకున్నా. ఇవి నాకు చాలా ఈజీగా అయిపోయినాయి. ఒక 10 to 12 minutesలో ఈ మఫిన్స్ అనేవి కుక్ అయిపోయినాయి. ఎందుకంటే అప్పటికే కుక్కర్ బాగా హీట్ అయి ఉంది కాబట్టి
ఫాస్ట్గా మఫిన్స్ అయినాయి. ఆల్మోస్ట్ ఇంకా నాకు తెలిసి ఓవర్ కుక్కే అయినాయి, కొంచెం బ్రౌనిష్ కలర్లో కనిపిస్తున్నాయి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ మై అత్తమ్మస్ బర్త్డే. కంప్లీట్ కేక్ ఈజ్ రెడీ టు ఈట్.